సపోజ్ వెజిటేరియన్స్ ఒక ప్లేట్ ఉందనుకోండి, ఒక పావులా శాతం అన్నం పెట్టేయండి, తెల్లన్నం అందులో కొంచెం నెయ్యి వేసుకొని తింటే మంచిది. ఎందుకంటే అప్పుడు సడన్ షుగర్ స్పైక్ రాదు. ఇప్పుడు నేను చెప్పిన ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏమని, షుగర్ స్పైక్ రాదు. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశాలు తక్కువ అయిపోతాయి. మిగతా పావులు ఏం పెట్టాలా, కూరలు పెట్టాలా, అన్ని రకాల కూరగాయలు తినాలి. ఆ కూరగాయలు కూడా ఒక 10 నిమిషాలు 12 నిమిషాలు బేకింగ్ సోడా, తినే సోడాలో కడిగేసి వండుకొని తినాలా, అన్ని రకాల కూరగాయలు. ఒక పావుల పప్పు ఉండాలా, ఏ పప్పు అయినా మంచిది, కానీ రాత్రి ఇప్పుడు నానబెట్టి పొద్దున చేయాలి. అందులో నేను తెలుసుకున్నది ఏంటంటే ఆక్సిలేట్స్ పెసరపప్పులో తక్కువ ఉంటాయి ఆక్సిలేట్స్, సో అది మంచిది. మిగతా పావులు ఏముండాలా, మీకు పెరుగు ఉండాలి. వెజిటేరియన్స్ ఉండి నేను పాలు పెరుగు తీసుకోనంటే మీకు వైటమిన్ B12 డెఫిషియన్సీ ఖచ్చితంగా వస్తుంది. పావులా శాతం పెరుగు తీసుకోండి. పెరుగుతో గట్ గట్ కూడా మంచిగా ఉంటుంది, వైటమిన్ B12 దొరుకుతుంది. ఓకే, ఇంకా మీరు డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవాలా, స్నాక్స్ లెక్క. ఏమంటారు దాన్ని, గుమ్మడి గింజలు ఉంటాయి చూడండి, గుమ్మడి గింజలు తీసుకోవాలా, పంప్కిన్ సీడ్స్ తీసుకోవాలా, మీరు డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలా, తీయగలేనివి కిస్మిస్ లాంటివి కాకుండా మిగతా డ్రై ఫ్రూట్స్ రాత్రి నానబెట్టి పొద్దున తీసుకోవాలా, అవి ఒక స్నాక్ లాగా తీసుకోవాలా. కానీ నేనేం సజెస్ట్ చేస్తానంటే వెజిటేరియన్స్ వైటమిన్ B12 డెఫిషియన్సీ చాలా మందికి నేను చూస్తున్నా, అందుకే వాళ్ళు వైటమిన్ B12 సప్లిమెంట్ ఒకటి తీసుకుంటే మంచిది, నరాల రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావు. ఓకే, అండ్ హార్ట్ అటాక్స్, పక్షవాతం వచ్చే అవకాశాలు కూడా తక్కువ అయిపోతాయి. ఓకే, సో ఒకప్పుడు బ్రాహ్మిన్స్ ఎట్లా తిన్నారో అట్లాంటి తిండి మంచిది. వాళ్ళు మంచిగా నెయ్యి వేసుకొని మంచిగా తినేది, పుష్టిగా తినేది, కూరగాయలన్నీ ఎక్కువ తినేది, అన్ని రకాల కూరగాయలు తినేది. మనం ఎట్లా తింటున్నాం వెజిటేరియన్స్, మనం ఇంత అన్నంలో ఇంత పచ్చడి వేసుకొని ఆ అన్నం మొత్తం తినేస్తాం, ఇంత టమాటా కూర వేసుకొని ఇంత అన్నం తినేస్తాం, ఏమైతాయి, రోగాలు వస్తాయి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చాలా టైం తీసుకున్నాయి.